హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈ వ్లాగ్ అయితే సాటర్డే వ్లాగ్ అనమాట. ఇంకా అన్నీ లేట్గానే అయ్యాయి. లేట్గా అయితే నేను వ్లాగ్ తీసానండి. మార్నింగే వ్లాగ్ తీయడం కుదరలేదు. ఇక్కడ మా అబ్బాయికి అయితే కీర జ్యూస్ అయితే చేశాను. టిఫిన్ అయితే ఉప్మా చేశాను. పిల్లలైతే టిఫిన్ తినేసి ఇంకా స్కూల్కి అయితే రెడీ అయిపోయారు, వెళ్ళిపోయారనమాట. ఇంకా తర్వాత మా హస్బెండ్ చెప్పారనమాట, ఇంకా టెంపుల్కి వెళ్దాము, తొందరగా వంట చేసేయి, బాక్స్ పెట్టే అని అన్నారు. ఇంకా దబదబా పప్పుచారు పెట్టేద్దామని ఇంకా పప్పు అయితే కడిగేసి అందులో పచ్చిమిర్చి అయితే వేసేసి ఇంకా కుక్కర్లో అయితే పెట్టేశాను. ఒక పక్క రైస్ అయితే ఉడుకుతుందండి. ఇక్కడ పప్పుచారులోకి చింతపండు అయితే నానబెట్టాను. ఇందులో పప్పుచారులోకి వేద్దామని ఇంకా ఇక్కడ సొరకాయ, టమాటో, బెండకాయ, ఉల్లిపాయ అవి కట్ చేసుకుని అయితే పెట్టుకున్నాను. మామూలుగా ఆయిల్లో కూడా ఫ్రై చేసుకోవచ్చండి ఇవి వెజిటేబుల్స్. ఇంకా నేను నార్మల్గానే ఇంకా పప్పు ఉడికిన తర్వాత పప్పులు అయితే వేసేసాను. ఇంకా ఇందులో మళ్ళీ నేను చింతపండు గుజ్జు కూడా వేసేసుకుంటున్నానండి. కొంచెం ఫాస్ట్ మోడ్లో పెట్టాను అనమాట. ఇంకా చింతపండు గుజ్జు కూడా వేసేసుకుని ఇంకా ఒక 10 మినిట్స్ అలా మరగనిస్తే వెజిటేబుల్స్ కూడా కుక్ అయిపోతాయి. ఇందులో కొంచెం కొత్తిమీర అయితే వేసుకుంటున్నానండి. ఇది సింపుల్ వే, సాంబార్ కూడా కాదు. జస్ట్ నేను సాంబార్ పొడి ఏమీ వేయలేదండి, సింపుల్గానే అయితే చేసేసాను. ఇంకా ఇక్కడ తాలింపు కూడా వేసేసానండి. తాలింపు కూడా వేసేసి పప్పుచారులో అయితే కలిపేశాను. ఇంకా వేసిన తర్వాత మిక్స్ చేసి ఒక 10 మినిట్స్ అలా ఉంచేసాను. ఇంకా పప్పుచారు అయితే రెడీ అయిపోయింది. ఇంకా మా పిల్లలకైతే బాక్స్ అయితే పెట్టేసి నేనైతే ఇక్కడ రెడీ అయిపోయాను. అదే చెప్తున్నానండి, రెడీ అయిపోయాను. మా వారైతే బయటికి వెళ్ళారు. ఇంకా ఈలోపు నేను వాయిస్ ఓవర్ ఇస్తే ఇంకా డిస్టర్బెన్స్గా ఉందని ఇంకా వాయిస్ అయితే తీసేసాను. ఇక్కడైతే మేము స్టార్ట్ అయిపోయామండి. ఇంకా వెళ్ళేటప్పుడు నేను వ్యూ అయితే తీసాను. వర్షం పడేటట్టు ఉంది, కానీ వర్షం అయితే పడలేదు. ఇంకా ఇక్కడైతే మ్యూజిక్ అయితే యాడ్ చేస్తాను, చూసేయండి.
గుడి మొత్తం అయితే నేను వీడియో అయితే తీయలేదండి, టైం కుదరలేదు, వేరే వర్క్ పర్పస్ మీద వెళ్ళామన్నమాట. ఇంకా టైం లేదు అండ్ పిల్లలు కూడా వచ్చే టైం అయిపోతుందండి, ఇంకా అందుకని లేట్ అయిపోతుందని వర్క్ అంతా చూసుకుని అయితే మేము రిటర్న్ అయిపోయామండి. ఇంకా నెక్స్ట్ టైం అయితే మేము షేర్ చేసుకుంటాను, ఎక్కడ వెళ్ళాము ఏ గుడి అనేది నేను షేర్ చేసుకుంటాను. ఇంకా ఇక్కడ దారిలో అయితే జామకాయలు అయితే కనిపించాయి, అవి అయితే తీసుకున్నామండి. ఇంకా ఆవిడైతే ఇంకా కామెడీ అయితే చేస్తున్నారు మా వారి. ఇంకా ఇంటికైతే వచ్చేసామండి, మా వారైతే నన్ను డ్రాప్ చేసేసారు. ఇంకా తను రియల్ ఎస్టేట్ మీటింగ్ ఉందని తనైతే వెళ్ళారండి. ఇంకా నేను ఒక్కదాన్ని ఇక్కడ లంచ్ అయితే చేయాలి. పప్పుచారు అండ్ ఒడియాలు అయితే వేపుకున్నాను అనమాట. మా పిల్లలకి ఒడియాలు పెడితే లంచ్ బాక్స్లో తినరు, వాళ్ళకైతే ఇంకా ఫ్రై చేయలేదు. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత అయితే ఈవినింగ్ అయితే చెప్తానండి. ఇక్కడ మూవీ అయితే చూస్తూ లంచ్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. లోపు కొంచెం రెస్ట్ తీసుకున్నానండి. రెస్ట్ తీసుకున్న తర్వాత మా పాప మా బాబు ఇద్దరైతే వచ్చేసారు. ఇంకా మా పాపని సంగీతం క్లాస్లో జాయిన్ చేశానని చెప్పాను కదండి, అక్కడికైతే పంపించాను. ఇంకా మా అబ్బాయి ఇక్కడ హోంవర్క్ అయితే చేసుకుంటున్నాడండి. వీడు కూడా ఇప్పుడు ట్యూషన్కి అయితే వెళ్తాడు. ఇంకా ట్యూషన్కి పంపించేశాను, వచ్చేసాడు. వచ్చిన తర్వాత మా హస్బెండ్ అయితే నాకు ఒక షాక్ అయితే ఇచ్చారండి. ఇంకా రెడీగా చిన్న బర్త్డే పార్టీ ఉంది వెళ్దాము అని. అదేంటి నేను లంచ్ కూడా చేసేసాం కదా ఏంటి అంటే సడన్గా నాకు షాక్ వచ్చింది, ఇంకా వెళ్ళాలి కంపల్సరీ అంటే ఇక్కడ పిల్లల్ని అయితే రెడీ చేశాను. ఇంకా నేనైతే ఫుల్గా ఆయిల్ అయితే పెట్టేసుకున్నానండి, దానివల్ల నేను ఇంకా మళ్ళీ హెడ్ బాత్ అయితే చేయాల్సి వచ్చింది. ఇంకా పిల్లల్ని రెడీ చేసి నేను కూడా రెడీ అయిపోయాను, మా వారు కూడా రెడీ అయిపోయారు. ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోతాం. టైం అయితే మేము 10 అయిపోయిందండి మేము స్టార్ట్ అయ్యేటప్పటికి. మళ్ళీ నెక్స్ట్ డే స్కూల్ ఉంది పిల్లలకి, ఇంకా అదంతా చూసుకోవాలి కదా, ఇంకా వెళ్ళొద్దనే అనుకున్నాను, ఇంకా తప్పలేదనమాట. ఇంకా ఇక్కడ మేము స్టార్ట్ అయిపోయాము. మా పాప ఏదేదో చెప్తుందండి, ఇంకా తనతో అయితే కొంచెం సేపు మాట్లాడాను అనమాట. మా అబ్బాయి చెప్తున్నాడు హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ ఫ్రెండ్స్ అని చెప్తున్నాడు అనమాట. ఇక్కడ దిల్సుఖ్ నగర్ అయితే వెళ్తున్నామండి మేము. ఇంకా మా వారైతే సీరియస్గా డ్రైవింగ్ అయితే చేస్తున్నారు. మేము వెళ్ళాల్సిన ప్లేస్ అయితే వచ్చేసిందండి. ఇంకా మా వారైతే కార్ పార్కింగ్ చేద్దామని అయితే వెళ్ళారు, మేమైతే లోపలికి వెళ్తున్నామండి. ఇంకా లోపలంతా వీడియోస్ అయితే ఏమీ తీయలేదు, చిన్న చిన్న క్లిప్స్ అవి యాడ్ చేస్తున్నానండి. ఇంకా ఇక్కడ పార్టీ చూసుకుని లైట్గా డిన్నర్ అయితే చేసేసాము. ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయామండి, పిల్లలు అయితే పడుకున్నారు, చాలా లేట్ అయిపోయింది. ఇంకా థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై ఫ్రెండ్స్.